దేనికి లొంగని పరమేశ్వరుడు, ఏ కానుకలకి లొంగనవాడు కన్నీళ్లు పెట్టుకుంటే లొంగుతాడమ్మా. పరమేశ్వరుడు కళ్యాణ గుణ సంపన్నుడు. భగవంతునికి గుణాలు ఏమిటి అని మీరు ఎవరైనా పండితులను అడిగితే నిర్గుణుడండి, నిరాకారుడండి, ఏ గుణం ఉందని చెప్తూ ఉంటారు. ఆయనకి ఉంటే ఉండే ఒక్క గుణం కళ్యాణ గుణం, కరుణ, దయ. భక్తుడు ఏడుస్తుంటే ఆయన చూడండి. నేను మహిమ కొద్దీ ఇక్కడ వెలిశాను, నా కళ్ళ ముందు కన్నీరు పెట్టుకుంటుంది ఆ ఇల్లాలు, ఆ దుఃఖాన్ని తీర్చకపోతే నేనెందుకు ఇక్కడ. అమ్మవారి దగ్గర ఏడిచానని ఒక శివుడిని ఒక గిల్లు గెలుతుంది, మొత్తం తిరుగులేదు. ఇంకంత ఆడవాళ్ళు ఏడుతున్నారు పట్టించుకోవే అంటుంది, అంతే, మొత్తం పట్టించుకుంటాడు. మన ఇళ్లలో కూడా మీరు గమనించండి, తండ్రి ఒక్కోసారి మొండిగా బండగా మాట్లాడతాడు. వా అదవా నీ చదువు దండగా, నీకు మళ్ళీ ఇదోటి అంటాడు. అదే తల్లి ఏముంటుంది, మనం ఎలాగో చదువుకోలేదు, ఆడు చదువుకోతే ఇచ్చేయండి. తల్లి ప్రేమ తల్లి ప్రేమ. అందుకని అమ్మవారికి ప్రేమ ఎక్కువ. మనమే ఆవిడ ముందు కన్నీళ్లు పెట్టుకుందనుకో ఆవిడ కరిగిపోతుందాం. తప్పు చేసినా సరే మొహమాటం లేకుండా చెబుతాం, ఏం బాధపడక. విషయం ఒప్పుకుంటున్నాం కదా, మనమే కప్పిపుచ్చుకోవట్లేదు, అహంకరించలేదు. తప్పు చేశానమ్మా కానీ ఈ దుఃఖం నేను భరించ అంటే తీరుస్తుంది.